హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ TGSWRES కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఓఈ, నాన్ సిఓఈ, సైనిక్ అండ్ వొకేషనల్ కాలేజెస్ ప్రవేశాలకు నేటి నుంచి అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. దీని ఎంట్రన్స్ కోసం ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ మీ వెబ్ బ్రౌజర్ లో టీజీ గురుకులం ఇంటర్ అడ్మిషన్స్ 2026 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఇందులో కింద స్క్రోల్ అవుతున్న అడ్మిషన్స్ ఇంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 స్టేజెస్ లలో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పేరెంట్స్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పక్కన వ్యాలిడేట్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పర్సనల్ డీటెయిల్స్ లో ఫస్ట్ స్టూడెంట్ సర్ నేమ్ అండ్ పక్కన స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే కింద ఫాదర్ సర్ నేమ్ అండ్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే కింద మదర్ సర్ నేమ్ అండ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సోషల్ కేటగిరీలో ఫస్ట్ మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసుకొని కింద క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఐడెంటిటీలో స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పక్కన ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద స్పెషల్ కేటగిరీలో స్టూడెంట్ అనాథ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇన్కమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో కింద ఏరియా కేటగిరీ ఉంటుంది. ఇందులో రూరల్ ఆర్ అర్బన్ అని ఉంటుంది. ఇక్కడ రూరల్ అయితే 1,50,000 లేదా అర్బన్ అయితే 2 లక్షల సంవత్సర ఆదాయం మించి ఉండకూడదు. సో ఇక్కడ సెలెక్ట్ చేశాక తర్వాత కింద పేరెంట్స్ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ప్రెజెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ ఫోటో అండ్ సైన్ తో కలిపిన పిక్ ని జేపీజీ లో స్క్రీన్ లో చూపించిన విధంగా చూస్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద బేసిక్ స్కూల్ డీటెయిల్స్ లో స్టూడెంట్ ప్రెజెంట్ 10th అండ్ 9th క్లాస్ కి సంబంధించి ఇందులో ఫస్ట్ ఎస్ఎస్సి స్టేట్ ఆర్ సెంట్రల్ బోర్డ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన స్టడీడ్ స్కూల్లో స్కూల్ టైప్ ని ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కన స్కూల్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన కోర్స్ మీడియం ని సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన 10th పాస్ ఇయర్ ని సెలెక్ట్ చేసి చివరిగా ఎస్ఎస్సి హాల్ టికెట్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద సేమ్ అలాగే 9th క్లాస్ కి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేశాక కింద ప్రివ్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పైన పాపప్ లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది, నోట్ చేసి పెట్టుకొని ఓకే చేయండి. ఇప్పుడు పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో అన్ని క్యాస్ట్ స్టూడెంట్స్ కి కలిపి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అండ్ 20 రూపీస్ సర్వీస్ ఛార్జ్ కలిపి 220 రూపీస్ చూపిస్తుంది. కింద పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ క్యూఆర్ తో పే చేయాలంటే క్యూఆర్ ని సెలెక్ట్ చేసి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో షో క్యూఆర్ ని సెలెక్ట్ చేసి అమౌంట్ పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే నెక్స్ట్ పేజ్ లో డైరెక్ట్ గా థర్డ్ స్టేజ్ వెబ్ ఆప్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో గ్రూప్ సెలెక్షన్ లో ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ కోర్సులు చూపిస్తుంది. కావాల్సింది సెలెక్ట్ చేస్తే అందుకు సంబంధించిన పక్కన కోర్సులు చూపిస్తాయి. మీకు ప్రిఫర్డ్ కోర్సులు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏదొచ్చినా చేస్తా అంటే అన్నిటినీ సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద స్కూల్స్ ప్రిఫరెన్స్ ఎంట్రీ లిస్ట్ కింద వచ్చేస్తుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ని బట్టి ఆఫర్ చేసే కాలేజ్ లిస్ట్ కింద చూపిస్తుంది. ఆర్డర్ వైజ్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేస్తే పక్కన కోర్స్ ప్రిఫరెన్స్ లిస్ట్ వస్తుంది. కావాలంటే అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేశాక సేవ్ ఆల్ ప్రిఫరెన్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ లిస్ట్ విత్ ఆఫర్డ్ కోర్స్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే కింద కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రింట్అవుట్ జనరేట్ అయి చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చివరిగా దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ తొందరలోనే అనౌన్స్ అవుతుంది. అప్పుడు లాగిన్ అయ్యి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ ఆఫర్ చేసిన కోర్స్ లిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో PDF లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.